సో దానివల్ల నేను ఈ టాపిక్ మీద ఇంకొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేసి ఫీడ్బ్యాక్ ఇస్తే కొన్ని ఈ రొటీన్ ఈసీజీస్ మనం కామన్ ప్రాక్టీస్ లో సెలెక్ట్ చేస్తున్నాయి కానీ కొంచెం క్లారిటీ కోసం నెట్ నుంచి తీసుకున్న ఉన్నాయి. సో ఆ ఈసీజీస్ పెట్టి మీకు చూపిస్తాను సో దట్ యూఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ప్యాటర్న్స్ ప్రాపర్లీ. అయితే ఇది కార్డియాలజీ గురించి, యాంజియో గురించి, యాంజియోప్లాస్టిస్ గురించి మాత్రం ఉండదు, ఎందుకంటే అది మీకు పెద్దగా యూజ్ ఉండదు. ఏదో నేను చేసుకున్న ప్రొసీజర్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మీకు పెద్దగా బెడ్ సైడ్ ఉపయోగపడదు నేను చేసిన యాంజియోప్లాస్టిస్ అది మీకు. సో దాన్ని ఏమంటారంటే స్టెమీ మిమిక్స్ అంటారు. అంటే యాక్చువల్గా స్టెమీ మిమిక్స్ ఏంటంటే యాక్చువల్గా అవి మనకు స్టెమీ మిమిక్స్ అనేది ఈసీజీ ఎలా ఉంటుందంటే ఎస్టీ ఎలివేషన్స్ కానీ, లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ కానీ, రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ కానీ ఇవి ఈసీజీలో ఉంటాయి. ఇది అంచుమించుగా మనం చూసేదానికి ఈసీజీ స్టెమీ ఈసీజీ లాగా అనిపిస్తుంది కానీ అది స్టెమీ కాదు. సో దట్ వీ కెన్ మేనేజ్ దర్ హియర్ ఓన్లీ విత్ ప్రాపర్ మెడికల్ థెరపీ. అన్నెసరీగా మనం కార్పొరేట్స్ పంపించి క్యాత్ ల్యాబ్ యాక్టివేట్ చేయించి unnecessary stunting ఇవన్నీ we can avoid in the best benefit of the patient if you are able to identify these things properly. సో ఇవి 3 ప్యాటర్న్స్ లో మేనిఫెస్ట్ అవుతుంటాయి. ఎస్టీ ఎలివేషన్స్ లేదంటే లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ ప్యాటర్న్ లేకపోతే రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ ప్యాటర్న్ ఉంటాయి కానీ టిపికల్ గా యాంజియో నార్మల్ గా వస్తుంటుంది. సో ఇది మనం ఎవరైనా చెప్పగలిగితే చెప్పొచ్చు వాట్ ఇస్ దిస్ ప్యాటర్న్ ఇన్ ఈసీజీ అంటే కొంచెం ఇంటరాక్టివ్ గా ఉన్నాము. ఎలా ఉన్నా మీకు తప్పు ఎలా చెప్పినా పర్వాలేదు, మీ ఈ ప్యాటర్న్ ఏందో మీరు ఐడెంటిఫై చేస్తే ఈ ప్యాటర్న్ అబ్నార్మల్ నార్మల్ గా చెప్పాలి రెండోది. అది ఈ ప్యాటర్న్ ఏం ప్యాటర్న్ ఈసీజీలో ఇప్పుడు ఉండేది ఎక్కడ ఇది కదా ఎస్టీ డిప్రెషన్స్ ఉన్నాయి. సో ఇది అబ్నార్మల్ నార్మల్. ఇంకేదన్నా ప్యాటర్న్ మీరు నోటీస్ చేశారా ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ ఎస్టీ డిప్రెషన్స్? ఎక్కడ ఈ ఎం ప్యాటర్న్ B2 B3 లో ఉందంటే ఇది రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్. ఈ ఎం ప్యాటర్న్ B2 B3 లో ఉందంటే ఇది రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్. ఈ ఏదైతే మీరు టీ ఇన్వర్షన్స్ చూస్తున్నారో అవన్నీ సెకండరీ రీపోలరైజేషన్ బికాస్ ఆఫ్ రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్. సో టిపికల్ గా రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ ప్రెజెన్స్ విత్ ఎం ప్యాటర్న్ ఇన్ B1 B2 B3 మెయిన్ గా ఈ లీడ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. ఈ లీడ్స్ లో మనకి ఎం ప్యాటర్న్ ఉంటుంది, ఆ ఎం ప్యాటర్న్ నుండి సెకండరీ చేంజెస్ టీ ఇన్వర్షన్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అండ్ ఈ టీ ఇన్వర్షన్స్ ఇస్కిమిక్ కాదా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అవి మీ ఒపీనియన్ ఏంటి ఆ టీ ఇన్వర్షన్స్ మీద, లేదా దే ఆర్ ఇస్కిమిక్ ఆర్ నాట్? జనరల్ గా రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ వచ్చినప్పుడు ఈ అబరెంట్ వేవ్ పైకి ఉంటుంది కాబట్టి టీ ఇన్వర్షన్స్ కిందకు వస్తాయి. సో అదే నార్మల్ రీపోలరైజేషన్ సీక్వెన్స్ అనమాట, దట్ ఈస్ నాట్ అబ్నార్మల్. సో కాబట్టి నేను అబ్నార్మల్ ఈసీజీ కూడా చూపిస్తాను మీకు. సో రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ విత్ సెకండరీ రీపోలరైజేషన్ అబ్నార్మాలిటీ, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ఏ ఫిజియలాజికల్ వేరియేషన్. పేషెంట్ నీడ్ నాట్ బి సెంట్ ఫర్ కార్పొరేట్స్, క్యాత్ ల్యాబ్ అవసరం లేదు మనకి. సో ఇది అబ్సల్యూట్ నార్మల్ పిక్చర్ అనమాట. క్లినికల్ ఈసీజీ డయాగ్నోసిస్ కంప్లీట్ రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ విత్ సెకండరీ రీపోలరైజేషన్ అబ్నార్మాలిటీ. ఎందుకంటే ఇక్కడ ఎం షేప్డ్ కాంప్లెక్స్ ఉన్నాయి మీరు చెప్పినట్టు. ఈ టీ ఇన్వర్షన్స్ అనేది సెకండరీ రీపోలరైజేషన్ బికాస్ ఆఫ్ రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్. సో దానివల్ల మీకు ఇది అబ్నార్మాలిటీ కింద మనం తీసుకోము. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు చెప్పండి. సో సమ్ అమౌంట్ ఆఫ్ మీరు చెప్పినట్టు ఎం ప్యాటర్న్ కనపడుతుంది కదా, B2 లో ఉన్న ఎం ప్యాటర్న్, B3 లో ఉన్న ఎం ప్యాటర్న్, కానీ సెకండరీ రీపోలరైజేషన్ చూడండి కింద ముందే పైకి ఉందండి. పైకి ఉంది అంటే నార్మలైజ్ అయిపోయినాయి టీవేవ్స్, కానీ దట్ ఈస్ నాట్ నార్మలైజేషన్, దట్ ఈస్ సూడో నార్మలైజేషన్. ఎప్పుడు కూడా రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ కానీ ఉంటే టీవేవ్ ఇలా ఉండాలి, టీ ఇన్వర్షన్ ఉండాలి. కానీ ఎప్పుడైతే రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ తో మనకు టీవేవ్ ఎప్పుడైతే అప్రైట్ ఉంటుందో దెన్ ఇట్స్ ఏ పెథలాజికల్ ఆర్బీపీ, ఇట్స్ నాట్ ఫిజియలాజికల్. పెథలాజికల్ ఉంది అక్కడ. సో దెన్ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ద పేషెంట్. అడ్మిట్ చేసుకొని ప్రోపోనిన్ ఎకోకార్డియోగ్రామ్ అని చేయించామా ఏంటనేది నెక్స్ట్. ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై వెదర్ ఇస్ ఫిజియలాజికల్ ఆర్బీపీ ఆర్ పెథలాజికల్ ఆర్బీపీ. సరేనా? దిస్ ఈస్ వన్ ప్యాటర్న్ వేర్ వీ కన్ఫ్యూజ్. ఫస్ట్ ఈసీజీ ఉంది కదా,
ఫస్ట్ ఈసీజీ ఉంది కదా, ఇది ఈ ప్యాటర్న్ ఈసీజీతో టు రూల్ అవుట్ స్టెమీ అని నాకు కొన్ని ఈసీజీస్ వచ్చాయి, కానీ ఇది స్టెమీ కాదు. మీకు ఇప్పుడు స్టెమీ రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ లో స్టెమీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించాను మీకు. ఎప్పుడైతే ఈ టీ ఇన్వర్షన్స్ అనేవి నార్మలైజ్ అవుతాయో, ఆపరేట్ అవుతాయో, అప్పుడు దట్ బికమ్స్ స్టెమీ. సార్ దట్ డిఫరెన్స్. సో దిస్ ఈస్ రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ మేనిఫెస్టింగ్ యాజ్ స్టెమీ, కానీ ఇట్ ఈస్ నాట్ స్టెమీ. సెకండ్ థింగ్ వచ్చి లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్. లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్. సో లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈక్వల్ టు ఇస్కిమియా. In fact, most common cause for left bundle branch block is age-related degenerative changes. Old age, 60-70 years females, LBBB తో మనకు వస్తుంటారు ఈసీజీ. సో దట్ ఈస్ మోస్ట్ కామన్ కాజ్. ఎల్బిబిబి అన్ని ఇస్కిమియా అయితే కాదు, దాంట్లో మళ్ళీ క్రైటీరియా ఉన్నాయి, చూపిస్తాను. సో ఆర్బిబిబి మీకు అర్థమైంది కదా, విచ్ ఈస్ స్టెమీ మిమిక్, విచ్ ఈస్ ఒరిజినల్ స్టెమీ ఆర్బిబిబిలో, అది అర్థమైంది. సో సెకండ్ థింగ్ ఈస్ ఎల్బిబిబి. ఎల్బిబిబిలో most of the LBBBs again, most common cause is not ischemia, but it is because of degenerative changes or background cardiomyopathy or background hyperkalemia. Hyperkalemia is మనకు ఐసీయూలో ఉంటుంది, పెట్టున్నాను నేను, అది కూడా చూపిస్తాను. సో ఎల్బిబిబి అపార్ట్ ఫ్రమ్ ఇస్కీమియా మీకు ఇంకా మైండ్ లో పెట్టుకోవాల్సింది డిజనరేటివ్ చేంజెస్ కానీ, కార్డియోమయోపతి ఎల్వి డిస్ఫంక్షన్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేదంటే హైపర్కెలీమియా. దీస్ థింగ్స్ ఆల్సో కెన్ కాజ్ ఎల్బిబిబి అపార్ట్ ఫ్రమ్ ఇస్కీమియా. మరి ఎలా డిఫరెన్షియేట్ చేయాలా ఇస్కిమిక్ ఎల్బిబిబి అండ్ పెథలాజికల్ ఇస్కిమిక్ ఎల్బిబిబి అండ్ నార్మల్ వేరియంట్ ఎల్బిబిబి అనేది మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలా అనేది నాన్ ఇస్కిమిక్ ఎల్బిబిబి. సో ఇప్పుడు ఇది ఎల్బిబిబి క్లాసికల్. మీరు ఐడెంటిఫై చేయగలరా ఎల్బి సపోర్ట్ గా ఏమేమి ఉన్నాయి, చెప్పగలరా ఇది? సో ఆర్బిబిబి మీరు చెప్పారు, ఎం షేప్ క్యూఆర్ఎస్ కాంప్లెక్సెస్ ఇన్ B1, B2, B3 విత్ సెకండరీ టీ ఇన్వర్షన్స్. ఫిజియలాజికల్ ఆర్బిబి చెప్పేశారు, పెథలాజికల్ ఈజ్ అప్రైట్ టీ, అయిపోయింది. సో ఇప్పుడు ఎల్బిబిబిలో మీరు ఐడెంటిఫై చేయండి ఫస్ట్, ఇది నాన్ ఇస్కిమిక్ ఎల్బిబిబినా ఇస్కిమిక్ ఎల్బిబిబినా. మీరు ఐడెంటిఫై చేస్తే సెకండ్ స్టెప్ ఐ విల్ టెల్. అసలు ఎల్బిబిబి ఉందా లేదా ఫస్ట్. సో వాట్ ఆర్ యువర్ ఫైండింగ్స్ టు సే దట్ ఇట్ ఈస్ అన్ ఎల్బిబిబి ఈసీజీ, లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ ఈసీజీ అని చెప్పేదానికి ఇక్కడ ఏం ఫైండింగ్స్ ఉన్నాయమ్మా? కొంచెం పద్ధతి ఇన్వర్టెడ్ ఏంటది, ఇలా ఇలా. ఎస్, ఓకే. సో నెగటివ్ బి, ఇన్వర్టెడ్ బి ఇన్ B1, B2, B3 అండ్ ఎట్ ద సేమ్ టైం సమ్ కైండ్ ఆఫ్ ఇక్కడ కొంచెం నాచింగ్ అండ్ స్లరింగ్ ఆఫ్ అప్రైట్ క్యూఆర్ఎస్ విచ్ ఇస్ వైడ్ అండ్ L1 అండ్ AVL. ఇంకా చెప్పాలంటే కొంచెం ఎం షేప్డ్ కాంప్లెక్స్ AVL లో ఉంటుంది, L1 లో కానీ AVL లో కానీ B6 లో కానీ లాటరల్ లిడ్స్ లో ఉంటుంది ఎం షేప్డ్ కాంప్లెక్స్. దట్ ఈస్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎల్బిబిబి. సో మీరు చెప్పిన పాయింట్ ప్రకారం వైడ్ అండ్ క్యూఆర్ఎస్, ఇన్వర్టెడ్ క్యూఆర్ఎస్ ఇన్ B1, B2, B3. ఓకే, క్యూఆర్ఎస్ వరకు సరిపోయింది. నెక్స్ట్ మామూలుగా ఈసీజీ అనలైజ్ చేసేటప్పుడు మెయిన్ గా ఇస్కిమియాలో క్యూఆర్ఎస్ ఆర్ ఆర్ వేవ్, ఎస్టీ సిగ్మెంట్, టీ వేవ్, ఈ మూడు మెయిన్ గా ఫోకస్ చేస్తాం ఇస్కిమియాలో ఐడెంటిఫై చేసేటప్పుడు. సో ఇప్పుడు మీరు క్యూఆర్ఎస్ చెప్పారు ఇన్వర్టెడ్ బి షేప్ అని, దట్ ఫిట్స్ ఇన్ టు ఎల్బిబి. ఎనీ అదర్ క్రైటీరియా టు సే దట్ ఇట్ ఈస్ అన్ ఎల్బిబిబి? ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది ఇక్కడ? పీక్ టీ వేవ్స్, పీక్ టీ వేవ్స్ ఉన్నాయి. సో ఈ పీక్ టీ వేవ్స్ కూడా ఎల్బిబిబిలో ఒక ఫీచర్. ఎల్బిబిబిలో మూడోది మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎస్టీ సిగ్మెంట్. ఎస్టీ సిగ్మెంట్ జోన్ కొంచెం ఎలివేషన్ ఉందా? పైకి ఎలివేషన్ ఉంది కదా ఎస్టీ సిగ్మెంట్, అప్పుడు దీన్ని ఎంఐ అనొచ్చా? కాదు, అక్కడే డిఫరెన్స్ వస్తాయి అనమాట. అప్పుడు దీన్ని ఇది ఇప్పుడు ఎస్టీ ఎలివేషన్ ఉంది కదా, టాల్ పీకింగ్ టీ వేవ్స్ కూడా టాల్ పీకింగ్ ఉన్నాయి. టాల్ పీక్ యారో హెడ్ టీ వేవ్స్ అంటా ఉంది, యారో హెడ్ టీ వేవ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ సజెస్టివ్ ఆఫ్ ఇస్కిమియా. ఎస్టీ ఎలివేషన్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ సజెస్టివ్ ఆఫ్ ఇస్కిమియా మీరు చెప్పినట్టు, కానీ ఇది ఇస్కిమియా కాదు. ఇది ఇప్పుడు కానీ ఇలాంటి పేషెంట్స్ మనం పంపించామనుకోండి క్యాథలాబ్స్కి, ఏదన్నా అన్నెసరీ లీజన్స్ ఒక 60% రెగ్యులర్ గా చేస్తాం కాబట్టి చెప్తాము, ఎక్కడెక్కడో 60% LCX, 60% LED లీజన్స్ ఉంటాయి, వాటికి స్టెంట్ వేసేస్తారు. ఇఫ్ దే డోంట్ కోరిలేట్ ది థింగ్స్, అప్పుడు అనవసరంగా మనం పేషెంట్ కి డ్యామేజ్ చేసినట్టు ఇంకా చెప్పాలంటే. సో
Although it appears as an ischemic LVBB, it is not ischemic LVBB. ఎందుకని నేను చెప్తాను. ఎల్బిబిబి అని అయితే కన్విన్స్ అయ్యారా? ఇది ఎల్బిబి అని అయితే కన్విన్స్ అయ్యారా? ఏమన్నా డౌట్ ఉందా? ఎల్బిబి పర్లేదు ఓపెన్ అడగండి, ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ క్లాస్. ఓపెన్ అడిగితే అట్లీస్ట్ మీరు క్యాజువాలిటీకి అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం యూ కెన్ మేక్ ద డెసిషన్ కాన్ఫిడెంట్. దానికోసం నేను మెయిన్ గా ఇచ్చేసాను బాగా. మీకు ఏదైనా డౌట్ ఉందంటే ఓపెన్ అడిగిస్తుంది. యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈస్ ఎల్బిబిబి ప్యాటర్న్. ఇంకా ఏదైనా డౌట్ ఉందా? కానీ ఎల్బిబిబి ప్యాటర్న్ ఉంది, బట్ ఇక్కడ ఉండే రెండు నెగటివ్ ఇదేంటంటే ఇస్కిమియాకి ఫేవర్ గా టాల్ టీ వేవ్స్ ఉన్నాయి, రెండోది ఎస్టీ ఎలివేషన్స్ చెస్ట్ బీట్స్ ఉండాలి. సో ఈ రెండింటిని మనం ఇస్కిమిక్ ఎల్బిబిబి నాన్ ఇస్కిమిక్ అనుకునే కొన్ని క్రైటీరియా ఉన్నాయి, అది నేను నెక్స్ట్ కొంచెం చూపిస్తాను. ఇస్కిమిక్ ఎల్బిబిబి నాన్ ఇస్కిమిక్ ఎల్బిబిబికి డిఫరెన్షియేట్ చేయాలంటే కార్బోజా క్రైటీరియా ఉంటాయి, ఆ పేరు మనం గుర్తుపెట్టుకోలేదు కానీ ఈ క్రైటీరియా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు QRS కాంప్లెక్స్ కానీ అప్రైట్ ఉందంటే there should be at least 1 mm of ST elevation in the direction of QRS. This favors ischemic LBBB. ఇట్లా M shaped QRS ఉంది, QRS కాంప్లెక్స్ కానీ అప్రైట్ ఉందంటే అట్లీస్ట్ 1 mm ST ఎలివేషన్ గా ఉంటే దట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇస్కిమిక్ LBBB. సేమ్ థింగ్ మీరు చెప్పినట్టు ఇక్కడ V shaped QRS ఉంది, అట్లీస్ట్ 1 mm ST డిపర్షన్ గా ఉంటే అగైన్ దట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇస్కిమిక్ LBBB. ఇంకొక క్రైటీరియా వచ్చి డిస్కార్డెంట్ ఎస్టీ ఎలివేషన్ అంటాం. అంటే నెగటివ్ QRS నుండి ఎస్టీ సిగ్మెంట్ కానీ బాగా ప్రామినెంట్ గా ఉంటే మోర్ దాన్ 25% ఆఫ్ ద రిసీవింగ్ ఎస్ వేవ్ ఉంటే అగైన్ దట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇస్కిమిక్ LBBB. ఇది నేను చూపిస్తాను, ఈసీజీ చూపిస్తాను, అప్పుడు ఐడియా వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇది కూడా సేమ్ మీరు చెప్పిన పాయింట్ లో ఫిట్ అయినాయి. V shaped QRS in V1 to V3 LBBB. So ST segment elevation can be ischemia. Tall T waves can be ischemia. Is this ischemic LBBB or non-ischemic LBBB? ఇందాక నేను చెప్పిన గార్బోజా క్రైటీరియా దృష్టిలో పెట్టుకుంటే is this an ischemic LBBB or non-ischemic LBBB? ఇక్కడ చూడండి QRS కాంప్లెక్స్ అప్రైట్ ఉందా? అప్రైట్ ఉంటే కూడా కొంచెం ఎలివేషన్ కనపడుతుందా? ఇక్కడ చూడండి, కొంచెం ఎలివేషన్ కనపడుతుందా? తెలుస్తుంది. ఎస్టీ సిగ్మెంట్ కొంచెం ఎలివేషన్ తెలుస్తుంది ఇక్కడ. సో దట్ ఫేవర్స్ ఇస్కిమిక్ LBBB. మామూలుగా అయితే ఎస్టీ సిగ్మెంట్ ఎలివేషన్ ఉండకూడదు, నెగటివ్ ఉండాలి, కిందకు ఉండాలి, కానీ పైకి వచ్చింది 1 mm ఎస్టీ ఎలివేషన్ ఉంది. సో దట్ ఫేవర్స్ ఇస్కిమిక్. సో ఇది మెయిన్ గా మూడులో ఏ క్రైటీరియా కనపడినా చాలు మనకి. సో ఇక్కడ మనకు క్లియర్ గా మీకు తెలుస్తుంది కదా, ఇప్పుడు 1 mm ఎలివేషన్. సో ఇది సాటిస్ఫైస్ దట్ ఇట్ ఈస్ ఇస్కిమిక్ LBBB. అదే ఓల్డ్ ఈసీ చూసారు అనుకోండి మీరు, పాతది అప్రైట్ QRS ఎలివేషన్ ఉందా? డిప్రెషన్. సో అప్రైట్ QRS డిప్రెషన్. సో ఎలివేషన్ లేదు ఎక్కడ. చూడండి, అప్రైట్ QRS డిప్రెషన్, అక్కడ ఎలివేషన్. సో ఇఫ్ యూ సీ ఎనీ అమౌంట్ ఆఫ్ ST segment elevation in the direction of the QRS in LBBB, it is ischemic LBBB. Then Garboza criteria. సరేనా? అర్థమవుతుందా? ఇక్కడ కొంచెం మళ్ళీ ఇంకోసారి. సో అదే విధంగా నెగటివ్ QRS కానుంటే పర్టికులర్ గా V1 to V3 1 mm ST డిప్రెషన్ ఉన్నా కూడా ఇట్ బికమ్స్ ఇస్కిమియా. అలాగే నెగటివ్ QRS ఉన్నప్పుడు ST ఎలివేషన్ బాగా ఎలివేషన్ అంటే మోర్ దాన్ 25% ఆఫ్ దిస్ ఎస్ వేవ్ ఉంటే అది కూడా ఇస్కిమిక్ LBBB. సో ఇది మీకు చూపించాను ఇప్పుడు నేను, ఇది ఇప్పుడు చూపించాను ఇందాక ఈసీజీ. ఈ రెండు నేను ఈసీజీ చూపించలేదు, నేను చెప్తాను క్రైటీరియా చెప్తాను. సో నెగటివ్ QRS గా నుండి ఎనీ అమౌంట్ ఆఫ్ ST డిప్రెషన్ గా ఉంటే పర్టికులర్ గా V1 to V3 ఇట్ ఈస్ ఇస్కిమిక్ LBBB. అదే విధంగా నెగటివ్ QRS ఉండి మోర్ దాన్ 25% ఆఫ్ ద ST ఎలివేషన్ దాన్ ద ప్రిసీడింగ్ ఎస్ వేవ్ కంటే ఇట్ ఈస్ కూడా ఇస్కిమిక్ LBBB. సో ఈ 3 క్రైటీరియాలో ఏదన్నా ఒక క్రైటీరియా సాటిస్ఫై అయినా మనం వీ కెన్ సెండ్ ద పేషెంట్ ఫర్ క్యాథలాబ్. ఇస్కిమిక్ LBBB కి
నాన్ ఇస్కిమిక్ ఎల్బీబీకి పాయింట్స్ డిఫరెన్స్. వీటిని ఏమంటారంటే కార్బోజన్ క్రైటీరియా అంటారు. అది మనం పిడిగొట్టవలేదు, కానీ ఈ క్రైటీరియా గుర్తుపెట్టుకుంటే చెప్తాను. స్విమ్ క్రైటీరియా కార్బోజన్. ఇది ఇస్కిమిక్ నాన్ ఇస్కిమిక్ చూపించిన. నెక్స్ట్ ఎల్బీబీకి అపార్ట్ ఫ్రమ్ నాన్ ఇస్కిమిక్ అంటే డీజనరేటివ్ డీసీఎంపీ కాజెస్ కి ఇస్కిమిక్ ఎల్బీబీకి డిఫరెన్షియేషన్ ఫస్ట్ చెప్పాను. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి హైపర్కెలీమియా. పర్టికులర్ గా మనం ఐసీసీ సెట్టింగ్స్ లో సీక్రెట్ ఈక్వేషన్స్ లో వస్తాం. మన ఈసీజీనే కొన్ని పెడతాను. ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే ఇనిషియల్ గా టాల్ పీక్ టీ వేవ్స్ వస్తాయి. అంత పొటాషియం ఇది అరౌండ్ 6. తర్వాత ఏమవుతుందంటే ఈ పీ వేవ్స్ డిసపియర్ అయిపోతాయి. క్యూఆర్ఎస్ వైడింగ్ వచ్చేస్తుంది. అంత పొటాషియం ఇది అరౌండ్ 7. తర్వాత ఏమవుతుందంటే అంత పొటాషియం 9కి వెళ్తే బ్రెడికార్డియా వచ్చేస్తుంది. ఏసిస్ వచ్చేస్తుంది. ఇది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ విల్ హ్యాపెన్ ఇన్ హైపర్కెలీమియా. వరుసగా అనమాట 6 ఉంటే టీ వేవ్స్ వస్తాయి, 7 ఉంటే కన్నా టీ వేవ్స్ క్యూఆర్ఎస్ వైడింగ్ వస్తుంది, 8 అలా ఉంటే కన్నా బ్రెడికార్డియా వచ్చి ఏసిస్ వచ్చేస్తుంది. స్టెప్ బై స్టెప్ అనమాట. ఇది మన ఈసీజీ. సో ఈ ఈసీజీలో ఇది నాకు ఏమని పెట్టారంటే మన వాళ్ళు టు రూల్ అవుట్ ఇస్కిమియా అని పెట్టారు. దీంట్లో ఇస్కిమియాకి ఫేవర్ ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు ఎల్బీబీ ప్యాటర్న్ కనపడుతుంది కదా, ఎందుకంటే తను చెప్పినప్పుడు వి షేప్డ్ క్యూఆర్ఎస్ ఇన్ V1 to V3 ఎల్బీబీ ప్యాటర్న్ కనపడుతుంది కదా. సో ఎల్బీబీ ప్యాటర్న్ లో మీకు 3 క్రైటీరియా ఫుల్ఫిల్ అయ్యే విధంగా ఎక్కడైనా ఎస్టీ ఎలివేషన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ క్యూఆర్ఎస్. ఇక్కడ ఉంది సేమ్ డైరెక్షన్ ఆఫ్ క్యూఆర్ఎస్. ఇక్కడ ఎస్టీ ఎలివేషన్ ఉందా, డిప్రెషన్ ఉందా? డిప్రెషన్ ఉంది. సో ఇట్స్ అగైనెస్ట్ ఇస్కిమియా. అండ్ ద సేమ్ థింగ్ ఇక్కడ నెగటివ్ క్యూఆర్ఎస్ ఉంది. ఇక్కడ ఎస్టీ ఎలివేషన్ ఉందా, డిప్రెషన్ ఉందా? ఇక్కడ నెగటివ్ క్యూఆర్ఎస్ ఉంది. ఇక్కడ ఎస్టీ ఎలివేషన్ ఉందా, డిప్రెషన్ ఉందా? ఎలివేషన్. సో దేర్ ఇస్ నో 1 mm డిప్రెషన్. సో అగైన్ ఇట్స్ ఎ పాయింట్ అగైనెస్ట్ ఇస్కిమియా. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి ఎస్టీ ఎలివేషన్ ఉంది ఇక్కడ నెగటివ్ క్యూఆర్ఎస్ దగ్గర, కానీ ఇట్ ఈస్ నాట్ మోర్ దాన్ 25% ఆఫ్ ద డిసీడింగ్ ఎస్పీ. లెస్ దాన్ 25% ఉంది డిసీడింగ్ ఎస్పీ. సో 3 క్రైటీరియా కూడా సాటిస్ఫై కాలేదు. సో ఇట్స్ ఎ నాన్ ఇస్కిమిక్ ఎల్బీబీబీ. నాన్ ఇస్కిమిక్ ఎల్బీబీబీ పేషెంట్ సీకేడి. ఫస్ట్ మనకి ఏం రావాలి మైండ్ లోకి? హైపర్కెలీమియా రావాలి. సో ఇట్ ఈస్ నాట్ ఎంఐ, ఇట్ ఈస్ హైపర్కెలీమియా. అదర్ అడిషనల్ ఫీచర్స్ ఏమన్నాయి హైపర్కెలీమియాకి? ఎక్కడ కూడా పీ వేవ్ లేదు చూడండి. పీ వేవ్ చూడండి L1 L2 లో ఫ్లాట్ గా ఉంది. ఎక్కడన్నా పీ వేవ్ కనపడుతుందండి? జంక్షన్ లేదా? పీ వేవ్ లేదు ఎక్కడ. సో పీ వేవ్ కూడా సప్రెస్ అయిపోయింది. హైపర్కెలీమియాలో క్లాసికల్ ఫీచర్ ఏంటంటే ఈ ఎల్బీబీ మార్ఫాలజీతో పాటు పీ వేవ్ పోతుంది, బ్రెడికార్డియా వచ్చేస్తుంది. సో ఇది క్లాసికల్ గా మనకు వచ్చింది పేషెంట్ ఐసీ. సో ఇది నాన్ ఇస్కిమిక్ ఎల్బీబీ, మోస్ట్ ప్రాబబ్లీ హైపర్కెలీమియా కన్సిడరింగ్ ద బ్యాక్గ్రౌండ్ క్లినికల్ హిస్టరీ అండ్ సైనస్ బ్రెడికార్డియా విత్ లాస్ ఆఫ్ పీ వేవ్స్. జంక్షనల్ బ్రెడికార్డియా విత్ లాస్ ఆఫ్ పీ వేవ్స్ ఉన్నది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ హైపర్కెలీమియా. అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద కాజ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎల్బీబీ చూడగానే ఇది మన కేసు కాదు, ఎస్టీ ఎలివేషన్ చూడగానే మన కేసు కాదు రెఫర్ లేకుండా సమ్ కేసెస్ వీ కెన్ రీటైన్ అనమాట. సో దట్ వీ కెన్ లెర్న్. ఎల్బీబీలో వచ్చే ఆ స్టెమిక్ మిమిక్స్ చెప్పారు. అంటే డిజనరేటివ్ కాజెస్, కార్డియోమయోపతీస్, హైపర్కెలీమియా, దే కెన్ మిమిక్ స్టెమిక్. వితౌట్ ఎల్బీబీ కూడా కొన్ని స్టెమిక్ మిమిక్స్ ఉన్నాయి. ఇవి అన్నమాట. ఇవన్నీ నాకు ఓపీలో ఫేస్ చేశాను. ఎర్లీ రీపోలరైజేషన్ సిండ్రోమ్ జనరల్ గా ఓపీలోకి వస్తారు. అక్యూట్ పెరికార్డిటిస్ మన ఐసీయూలో చూశాను. లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ ఓపీలోకి వస్తారు. స్ట్రెస్ కార్డియోమయోపతి ఐసీయూ ఆర్ ఓపీ. హైపర్ కాల్సిమియా అంత రేర్, కామన్ కాదు. హైపోథెర్మియా కామన్ కాదు. బృగాడా సిండ్రోమ్ వెరీ రేర్. మేజర్ వచ్చి ఈ 4 అనేది చాలా కామన్ గా వస్తాయి మనకి. ఈ 4 మనం డిఫరెన్షియేట్ చేయాలి ఎంఐ నుంచి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్బీబీబీ చెప్పాను ఫస్ట్ థింగ్, ఎల్బీబీబీ చెప్పాను. ఇప్పుడు ఎస్టీ ఎలివేషన్స్ వితౌట్ ఆర్బీబీబీ ఆర్ ఎల్బీబీబీ వితౌట్ ఎంఐ లేకుండా ఎస్టీ ఎలివేషన్స్ ఆ డిఫరెన్షియేట్ చెప్తున్నాను. మెయిన్ గా మీరు 4 ఎర్లీ రీపోలరైజేషన్, అక్యూట్ మయోపెరికార్డిటిస్, లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ, స్ట్రెస్ కార్డియోమయోపతి, ఈ 4 మెయిన్. ఇవన్నీ కొంచెం లెస్ కామన్ కాజెస్.
ఇది ఎర్లీ రీపోలరైజేషన్ ప్యాటర్న్. ఇది జనరల్ గా కామన్ ఇన్ యంగ్ హెల్తీ అడల్ట్స్ యాక్టివ్లీ వర్క్ అనమాట. ఫిజికల్ గా బాగా లేబర్ ఉండే వాళ్ళకి ఇలాంటి ప్యాటర్న్ వస్తుంది. జనరల్ గా ఇది నార్మల్ వేరియంట్. ఎక్కువలో ఏమి ఎదురు డిస్ఫంక్షన్ ఏమి ఉండదు. మోస్ట్ ప్రాబ్లమ్ మైటోకాండ్రియల్ కొలాప్స్ ఉంటుంది అంతే. ట్రీట్మెంట్ లో డోస్ బీటా బ్లాకర్ యాంజియోలైటిక్స్ ఇస్తే సరిపోతుంది. వీ నీడ్ నాట్ యాక్టివేట్ క్యాథ్లాబ్ ఫర్ దిస్. అది ఎలా వస్తుందండి? ఈసీజీ ఎలా ఉంటుంది. ఇది 2 weeks బ్యాక్ నేను ఓపీలో చూశాను కేసు. అంటే దట్ పేషెంట్ హ్యాడ్ నో యాంజనా. యాంజనా లేదు, గిడ్డినెస్ తో వచ్చాడు. వచ్చినప్పుడు ఇలా ఉంది ఈసీజీ. సో ఈసీజీలో ఇక్కడ నేను చెప్పిన 3 గుర్తు పెట్టుకోండి. ఆర్ వేవ్, ఎస్టీ సిగ్మెంట్, టీ వేవ్. ఈ 3 మీదనే ఫోకస్ చేయండి. సో ఆర్ వేవ్ ఇప్పుడు ఎస్టీ సిగ్మెంట్ ఫోకస్ చేద్దాం. ఎస్టీ సిగ్మెంట్ కొన్ని చోట్ల ఉందా? ఇక్కడ ఎలివేషన్ లాగా అనిపిస్తుందా? ఇక్కడ పిఆర్ సెగ్మెంట్ తో కంపేర్ చేయాలి మీరు. ఎస్టీ సెగ్మెంట్ పిఆర్ సెగ్మెంట్ తో కంపేర్ చేయాలి. ఇక్కడ ఎలివేషన్ లాగా అనిపిస్తుందా మీకు? సో ఎలివేషన్ ఇస్ దేర్. అండ్ సెకండ్ థింగ్, టీ వేవ్ ఎట్లా ఉంది? టాల్ టీ వేవ్ పీకింగ్ ఉందా? పీకింగ్ ఆఫ్ టీ వేవ్ ఉందా? కొంచెం యారో హెడ్ అపిరెన్స్ అంటాం, కొంచెం అనిపిస్తుంది కదా, యారో హెడ్ అపిరెన్స్. ఆర్ వేవ్ ఎలా ఉంది? అన్ని ఏరియాస్ లో ఎక్కడైనా ఆర్ వేవ్ లాస్ ఉందా? ఆర్ వేవ్ చూడండి, ఇక్కడ కొంచెం లాస్ ఉంది ఆర్ వేవ్, ఇక్కడ లాస్ ఉంది ఆర్ వేవ్. సో మేబీ స్కీమ్ అని ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీస్ చేంజెస్ ఆర్ యూజువల్లీ గ్లోబల్. అంటే ఆల్మోస్ట్ అన్ని లిడ్స్ లో ఉంటాయి. B2, B3, B4, B5, B6 ఇన్ఫీరియర్ లిడ్స్ అన్నింటిలో ఉన్నాయి. ఇస్కీమియాలో ఇప్పుడు అలా ఉండదు. ఇస్కీమియా ఇస్ లోకలైజ్. ఒక ఎల్ఏడికి వస్తుంది, ఒక LCX కి వస్తుంది, ఒక RCAకి వస్తుంది. 3 రిజల్ట్స్ ఇస్కీమియా అంటే పేషెంట్ అసలు ఓపిక కావడం. సో ఇస్కీమియా ఇస్ ఆల్వేస్ లోకలైజ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి రెసిప్రోకల్ చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు యాంటీరియర్ లిడ్స్ లో కానీ ఎలివేషన్ కానీ ఉంటే ఇన్ఫీరియర్ లిడ్స్ లో ఎస్టీ డిప్రెషన్, ఇన్ఫీరియర్ లిడ్స్ లో ఎస్టీ డిప్రెషన్ ఉంటుంది. సో ఈ ఎర్లీ రిపోలరైజేషన్ కానీ మిగతా అదర్ వేరియంట్స్ లో కానీ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, ద చేంజెస్ ఆర్ గ్లోబల్, నాట్ లోకలైజ్. అండ్ దెర్ ఆర్ నో రెసిప్రోకల్ చేంజెస్. రెసిప్రోకల్ చేంజెస్ ఏంటంటే ఇప్పుడు యాంటీరియర్ లిడ్స్ లో ఎలివేషన్ ఉందనుకోండి, ఇక్కడ ఎస్టీ డిప్రెషన్ ఉంటుంది. ఇక్కడ ఎలివేషన్ ఉంటే ఇక్కడ డిప్రెషన్ ఉంటుంది. అది రెసిప్రోకల్ చేంజెస్ అంటాం. కానీ ఆ రెసిప్రోకల్ చేంజెస్ ఈ స్టెమీ మిమిక్స్ లో ఉండవు. అర్థమైందా? ఇప్పుడు అన్ని క్రైటీరియా సాటిస్ఫైడ్. ఇప్పుడు కొంచెం ఎలివేషన్ అనిపిస్తుంది, కొంచెం టెంటింగ్ ఆఫ్ టీవే ఉంది, ఆర్వేవ్ ఇక్కడ లాస్ అనిపిస్తుంది, ఇక్కడ లాస్ అనిపిస్తుంది ఆర్వేవ్. కానీ వాట్ ఆర్ ద పాయింట్స్ అగైన్స్ట్ ఇస్కీమియా? ద చేంజెస్ ఆర్ గ్లోబల్. అన్ని లీడ్స్ లో చేంజెస్ ఉన్నాయి అండ్ దేర్ ఆర్ నో రెసిప్రోకల్ చేంజెస్. అట్లీస్ట్ 1 క్రైటీరియా లేకపోయినా యూ కెన్ ఆర్గ్యూ అగైన్స్ట్ ఇస్కీమియా. నేను అందుకని ఈ పేషెంట్ ఏం చేశానంటే డ్రాప్ చేస్తే నెగిటివ్ వచ్చింది, ఎక్కువ నార్మల్ వచ్చింది. 2 weeks యాంజియోలైటిక్ బీటా బ్లాకర్ పెట్టిన తర్వాత ఈ గాట్ సిమ్టమ్ రిలీఫ్. సో యాంజియో డిఫర్ చేశాను, TMT చేసుకోవచ్చు, యాంజియో వద్దని చెప్పాను. సో ఎస్టీ ఎలివేషన్ చూడగానే మనం ప్యానిక్ అయిపోవు. అది సో దిస్ ఈస్ ఎర్లీ రీపోలరైజేషన్. ఇంకొక ఫీచర్ ఉంది ఇక్కడ ఎర్లీ రీపోలరైజేషన్, ఎవరన్నా చెప్పగలరా? చెప్తే మాత్రం నేను ఇప్పుడే టెక్నిక్ చేస్తాను. నా దగ్గర ఎర్లీ రీపోలరైజేషన్ కి ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది. ఫిష్ హుక్ డిఫార్మిటీ అని ఎప్పుడైనా విన్నారా? ఫిష్ హుక్ డిఫార్మిటీ కొంచెం అడ్వాన్స్, కానీ ఉన్నారా ఎప్పుడైనా? ఫిష్ హుక్ డిఫార్మిటీ అంటే ఇక్కడ నాచింగ్ ఉంది చూడండి, ఇక్కడ నాచింగ్ ఉంది, ఇక్కడ నాచింగ్ ఉంది చూడండి, నాచింగ్ చూడండి, J పాయింట్ నాచింగ్ చూడండి. సో దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎర్లీ రీపోలరైజేషన్. వెరీ స్పెసిఫిక్ అనమాట. ఇది కానీ ఉంటే మోస్ట్లీ ఎర్లీ రీపోలరైజేషన్. ఎర్లీ రీపోలరైజేషన్ ఇస్ నార్మల్ వేరియంట్. కనపడుతుందా మీకు? ఇక్కడ నాచ్ అన్ని కేసెస్ ఉండాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ కొన్ని మంచి లీడ్స్ లో ఉన్నా కూడా మనకు సరిపోతుంది. దాన్ని ఇక్కడ ఉన్న నాచ్ చూస్తున్నాం ఇక్కడ. దట్ ఈస్ కాల్డ్ J పాయింట్ నాచింగ్. J పాయింట్ నాచింగ్ అంటాం. దట్స్ ఎ వెరీ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎర్లీ రీపోలరైజేషన్. ఇది ఈ ఈసీజీ చెప్పండి. సేమ్ ఆర్ వేవ్, ఎస్టీ సిగ్మెంట్, టీ వేవ్, గ్లోబల్ చేంజెస్, రెసిప్రోకల్ చేంజెస్, ఈ 5ని మైండ్ లో పెట్టుకొని నాకు చెప్పండి. ఇది మీరు చెప్పాలి. తప్పు చెప్పినా పర్వాలేదు. చేంజెస్ ఆఫ్ ఇస్కీమియా అనిపిస్తున్నాయా ఎక్కడైనా? ఏముంది ఇక్కడ? ఎస్టీ ఎలివేషన్ ఉంది, టాల్ టీవీ ఉంది, టెంటిక్ ఉంది, యారో హెడ్ టీవేవ్స్ ఉన్నాయి, లాస్ ఆఫ్ ఆర్వేవ్ కూడా ఉంది. B1, B2, B3 ఆర్వేవ్ లేదు, సరిగా రాలే ఆర్వేవ్.
సో 3 ఫీచర్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇస్కీమియా. మిగతా 2 ఫీచర్స్ చేంజెస్ గ్లోబల్ గా ఉన్నాయా, ఎక్కడైనా వేరేగా ఉన్నాయా? గ్లోబల్ అంటే ఏంటంటే యాంటీరియర్ లిడ్స్ లో ఉండాలి, ఇన్ఫీరియర్ లిడ్స్ లో ఉండాలి. గ్లోబల్ గా ఉన్నాయా, ఎక్కడైనా డిఫరెంట్ గా ఉందా? యాంటీరియర్ లిడ్స్ లో ఉన్నాయి, ఇన్ఫీరియర్ లిడ్స్ లో ఉన్నాయి, ఇలాగే వేరేగా ఉన్నాయి. సో దట్ ఈస్ నాట్ గ్లోబల్. That is not global because inferior lids are spared with ST elevations. కానీ ఏమున్నాయి అక్కడ? రెసిప్రోకల్ డిప్రెషన్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ఇస్కీమియా. ఇప్పుడు అన్నిటికీ డిఫరెన్స్ అర్థమైందా? ఎర్లీ రిపోలరైజేషన్ లో మీరు ఇక్కడ కూడా ఇలాగే ఉంటుంది, ఇన్ఫీరియర్ లిడ్స్ లో కూడా. Whereas in inferior lids, if you see here, there is ST depressions without any ST elevations. So changes are not global, but instead they are reciprocal. అప్పుడు that favors ischemia. ఇక్కడ ST ఎలివేషన్ సాటిస్ఫై అయింది, టీ వేవ్ సాటిస్ఫై అయినాయి, లాస్ ఆఫ్ ఆర్ వేవ్ సాటిస్ఫై అయింది, అన్ని సాటిస్ఫై అయింది. కానీ అక్కడ సాటిస్ఫై కావాలి క్రైటీరియా. బికాస్ ద క్రైటీరియా ఇస్ నాట్ సాటిస్ఫైడ్, అగైన్ దిస్ ఈస్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇస్కీమియా. గ్లోబల్ గా అనుకుంటే ఎర్లీ రిపోర్ట్, గ్లోబల్ లేదు కాబట్టి ఇస్కీమియా. అర్థమవుతుంది కొంచెం డిఫరెన్స్. సెకండ్ వచ్చేసి మనం ఐసీ సెటప్ లో చూసేది, అపార్ట్ ఫ్రమ్ ఎర్లీ రీపోలరైజేషన్, మయోపెరికాయిటిస్. అంటే ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి పేషెంట్ కి, సెప్సిస్ లో ఉంటారు మన ఐసీలో, వాళ్ళల్లో కూడా యూ కెన్ సీ సమ్ ఎస్టీ ఎలివేషన్స్ బికాస్ ఆఫ్ మయోకార్డియల్ ఇంజురీ, పెరికార్డియల్ ఇంజురీ, మయోపెరికాయిటిస్ అంటారు దాన్ని. సో ఎకోలో ఎల్లు డిస్ఫంక్షన్ ఉండొచ్చు, పెరికార్డియల్ ఎఫిషన్ ఉండొచ్చు ఇలాంటి వాళ్ళకి. కానీ వీళ్ళకి పెద్దగా మళ్ళీ క్యాథలాబ్ యాక్టివేషన్ అవసరం లేదు, ఎస్టీ ఎలివేషన్స్ ఉన్నా కూడా. వీ కెన్ మేనేజ్ విత్ ట్రీట్మెంట్ ఆఫ్ ద అండర్లైన్ కాస్ అండ్ స్టాండర్డ్ హార్ట్ ఫెయిల్యూర్ మెజర్స్. ఇది ఈసీ చూపిస్తాను. ఎస్టీ ఎలివేషన్స్ ఉన్నాయా? పెయింటింగ్ ఆఫ్ ద టీ వేవ్, ఏరో హెడ్ టీ వేవ్స్ ఉన్నాయి. ఆర్ వేవ్ లాస్ ఎక్కడ ఉందా? ఏవిఎఫ్ L3 ఆర్ వేవ్ లాస్ ఉంది. కానీ ఇక్కడ అగైన్ చేంజెస్ ఆర్ గ్లోబల్. అట్లీస్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం చూసారంటే L2, L3, AVF వచ్చి ఇన్ఫీరియర్ లిడ్స్. యాంటీరియర్ లిడ్స్ లో కానీ ఎలివేషన్ వస్తే ఈ మూడిట్లో డిప్రెషన్ రావాలి. కానీ ఏముంది ఇక్కడ? ఎలివేషన్. సో చేంజెస్ ఈ మూడిట్లో ఏ ఒక్క లిడ్లో ఉన్నా పర్వాలేదు. సో చేంజెస్ ఆర్ గ్లోబల్ చేంజెస్ అండ్ దేర్ ఆర్ నో రెసిప్రోకల్ చేంజెస్. అంత ప్రామినెంట్ ఎస్టీ డిప్రెషన్స్ కనిపిస్తున్నాయా ఇక్కడ? ఎస్టీ డిప్రెషన్స్ ఉన్నారన్నా, ఎలివేషన్స్ ఉన్నారన్నా, ఇట్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ అట్లీస్ట్ 2 కాంటిగ్యుయస్ లీడ్స్. సింగిల్ లీడ్ అని బట్టి మనం చెప్పాలి, 2 కాంటిగ్యుయస్ లీడ్స్ లో ఉండాలి. సో ఇప్పుడు ఈ 2 కాంటిగ్యుయస్ లీడ్స్ లో ఇక్కడ ఏదో కొంచెం అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఐసోలేటెడ్ కదా. సో అంత ఆబ్వియస్ ఎస్టీ డిప్రెషన్స్ అయితే లేవు, రెసిప్రోకల్ చేంజెస్ లేవు, చేంజెస్ ఆర్ గ్లోబల్. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇస్కీమియా, ఆల్దో ఎస్టీ ఎలివేషన్స్ ఆర్ దేర్. సో ఇది మయోపెరికాయిటిస్ ఈసీజీ ఎలా చెప్తామంటే, యూ హ్యావ్ టు రెఫర్ క్లినికల్ కండిషన్ చూసుకోవాలి. పేషెంట్ అసలు క్లినికల్ ఏమన్నాడు చూసుకుంటే ఈసీజీ టు బి కోరిలేటెడ్ క్లినికల్ అంటారు. ఈసీజీ ఆ క్లినికల్ కోరిలేట్ చేసుకొని అప్పుడు యూ కెన్ మేక్ అన్ అప్రోప్రియేట్ డయాగ్నోసిస్. సో ఇది లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అగైన్. సో బెనైన్ ఎర్లీ రీపోలరైజేషన్, మయోపెరికాయిటిస్, ఈ రెండు కూడా దే కెన్ మిమిక్ స్టిమింగ్ బట్ దే ఆర్ నాట్ స్టిమింగ్. ద థర్డ్ వచ్చి లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ. ఈ లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అగైన్ ఇట్ ఈస్ సీన్ ఇన్ యాక్సిలరేటెడ్ హైపర్టెన్షన్ అండ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపైథీస్. వీటిలో ఉంటుంది ఇలాంటి ఈసీజీ ప్యాటర్న్. దీస్ కేసెస్ కెన్ ఆల్సో హ్యావ్ ఎల్వి డిస్ఫంక్షన్, హైపర్టెన్సివ్ కార్డియోమయోపైథీ అంటాం, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రివర్సిబుల్ విత్ యాంటీ హైపర్టెన్సివ్ థెరపీ. క్యాత్ లాబ్ నీడ్ నాట్ బి యాక్టివేటెడ్. ఇప్పుడు ఒక చిన్న సజెషన్ ఏంటంటే, సబ్లింగ్వల్ లింఫోడెక్టమీ ఇస్తున్నారు కొన్ని, అది మాత్రం అవాయిడ్. సబ్లింగ్వల్ లింఫోడెక్టమీ ఏమవుతుందంటే, ఇప్పుడు 180, 200 లో ప్రెజర్స్ అంటే మనం పెట్టామంటే అది 130, 140కి వచ్చిందంటే రిఫ్లక్స్ టెక్నికాటే వస్తుంది. మీరు భాస్కర్ ఒక పేషెంట్ ని పంపించారు, 140, 150 హార్ట్ రేట్ అంటే నేను ఇంకా అదిపోయి అనుకున్నా, కానీ సైనస్ సబ్లింగ్వల్ లింఫోడెక్టమీ పెట్టిన తర్వాత 140కి వచ్చింది హార్ట్ రేట్, బీపీ, కానీ హార్ట్ రేట్ కూడా 140. అప్పుడు ఏమైపోతుందంటే ఈ యాగన వస్తుంది. సో సబ్లింగ్వల్ లింఫోడెక్టమీ కంటే కూడా మీరు సార్బిట్ రేట్ సేఫ్. హై ప్రెజర్స్ ఉంటే సబ్లింగ్వల్ సార్బిట్ రేట్ పెట్టుకోవచ్చు, ఇంకేదన్నా వేరే ట్రీట్మెంట్. చూడండి, ఇది మా రిలేటివ్ ఈసీజీని పెట్టేసాను.
ఈ ఈసీజీ నాకు వచ్చిన 3 days బ్యాక్. సో చెప్పండి, ఇది ఎవరన్నా చెప్పగలరా? ఇప్పుడు దాకా మనం అదే సేమ్ ఆర్ వేవ్, ఎస్టీ సిగ్మెంట్, టీ వేవ్, గ్లోబల్ చేంజెస్, రెసిప్రోకల్ చేంజెస్ ఉన్నాయా లేవా? What are the points in favor of ischemia? What are the points not in favor of ischemia? Start చెప్తారమ్మా, చూపించండి. So that is in favor of ischemia. Okay. ఎక్కడమ్మా? మా పిఆర్ సిగ్మెంట్ తో కంపేర్ చేయాలి. రెసిప్రోకల్ చేంజెస్ ఉన్నాయంటే యూ హావ్ టు కంపేర్ విత్ పిఆర్ సిగ్మెంట్. సరేనా? ఎస్టీ ఎలివేషన్స్ ఉన్నాయి, ఒక ఫైండింగ్ తెలిసిపోయింది. ఫేవర్ ఆఫ్ ఇస్కీమియా ఒకటి. రెండోది టీ వేవ్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ యారో హెడ్ టీ వేవ్స్, పైకున్న యారో హెడ్, కిందకున్న యారో హెడ్. సిమెట్రిక్ టాల్ పీక్ టీ వేవ్స్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇస్కీమియా. యారో హెడ్ టీ వేవ్స్. సో అగైన్ ఇస్కీమియా. ఆర్ వేవ్ ఎక్కడన్నా పోయిందా? ఆర్ వేవ్ లాస్ ఎక్కడన్నా కనపడుతుందా? ఆర్ వేవ్ లాస్ ఉందా, లేదంటే ఆర్ వేవ్ హైట్ ఇంక్రీజ్ అయిందా? హైట్ ఇంక్రీజ్ అయింది. సో ఆర్ వేవ్ హైట్ ఇంక్రీజ్ అయింది. సో ఆర్ వేవ్ లాస్ అంత ఆబ్వియస్ గా ఎక్కడ కనపడలేదు. L3 లో ఒకదానిలో కొంచెం అనిపిస్తుంది, కానీ సింగిల్ లీడ్ కాదు, 2 కాంటిగ్యుయస్ లీడ్స్. సో అది. సో నెక్స్ట్ గ్లోబల్ గా ఉన్నాయా చేంజెస్, లేదా లోకలైజ్డ్ గా ఉన్నాయా? యాంటీరియర్ లీడ్స్ లో, ఇన్ఫీరియర్ లీడ్స్ లో కానీ ఉంటే గ్లోబల్, ఓన్లీ యాంటీరియర్, ఓన్లీ ఇన్ఫీరియర్ కానీ ఉంటే లోకల్. సో గ్లోబల్ గా ఉన్నాయా, లోకల్ చేంజెస్? యాంటీరియర్ లో ఉన్నాయి కదా, యాంటీరియర్ లో ఉన్నాయి కదా. ఇన్ఫీరియర్ లో L2 లో ఉన్నాయి కదా టీ ఇన్వెస్టర్స్. యాంటీరియర్ లో ఉన్నాయి, ఇన్ఫీరియర్ లో కూడా ఒక లీడ్ లో ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ దే ఆర్ గ్లోబల్, మోస్ట్ ప్రాబబ్లీ. రెసిప్రోకల్ చేంజెస్, ఎస్టీ డిప్రెషన్స్. ఇప్పుడు ఇక్కడ ఎలివేషన్స్ ఉన్నాయి కదా. సో ఎస్టీ డిప్రెషన్స్ ఎక్కడ ఉండాలి? ఇన్ఫీరియర్ లీడ్స్ ఉండాలి. యాంటీరియర్ ఇన్ఫీరియర్ కదా, ఆపోజిట్. ఇన్ఫీరియర్ లో ఉన్నాయా? పిఆర్ సిగ్మెంట్ తో కంపేర్ చేయండి. పిఆర్ సిగ్మెంట్ తో కనిపిస్తున్నాయా? లేదు. సో there are no reciprocal changes. Mostly the changes are global. So again, this is not ischemia because it has occurred in the background of accelerated hypertension. This is mostly hypertensive cardiomyopathy. అర్థమవుతుందా? ఇంకెక్కడైనా కన్ఫ్యూజన్ ఏదైనా చెప్పండి, ఓపెన్ గా విల్ డిస్కస్. ఇంకెక్కడైనా మీకు ఏదైనా కన్ఫ్యూజన్ అనిపిస్తే. అన్ని ఈసీజీలే పెట్టారు, థియరీ లేకుండా. సో స్ట్రెస్ కార్డియోమైయోపతి నెక్స్ట్. సో ఎర్లీ రీపోలరైజేషన్, కాన్సెంట్రిక్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ, మయోపెరికాయిటిస్ అండ్ స్ట్రెస్ కార్డియోమైయోపతి. ఇది రీసెంట్ గా నాకు ఈ కేసు వచ్చింది, పీపీసీ నుంచి వచ్చింది ఈ కేసు, ఈ ఈసీజీతో వచ్చింది. సో వేరే అటెండర్స్ తీసుకొచ్చారు. సో ఇది ఎలా ఉందంటే, ఎంత అవసరమేమో పేషెంట్ వాస్ టేకెన్ ఫర్ ల్యాబ్ హిస్టెక్టమీ తీసుకున్నాను. ల్యాబ్ హిస్టెక్టమీ తీసుకోగానే 60 years old ఫీమేల్ పేషెంట్, షీ డెవలప్డ్ పెయిన్. సో రెఫరల్ ఇచ్చారు, క్యాత్ అవసరమా అని. సో ఇది ఈసీజీ. సో ఇక్కడ స్టెమీకి పాయింట్ అవుట్ చేసే ఫీచర్స్ ఏమున్నాయి? స్టెమీకి పాయింట్ అవుట్ చేసే ఫీచర్స్ ఎక్కడ చూపిస్తుంది? V2 V3 ఎస్టీ డిప్రెషన్స్, కొంచెం కోవింగ్ ఎలివేషన్స్. సరే, ఎస్టీ సిగ్మెంట్ మోస్ట్లీ ఐసోఎలెక్ట్రిక్ అనుకోం. టీ వేవ్ డీప్ సిమెట్రిక్, డీప్ సిమెట్రిక్ టీ. సో డీప్ సిమెట్రిక్ కాబట్టి ఫేవర్స్ ఇస్కీమియా. అండ్ ఆర్ వేవ్, ఎక్కడైనా ఆర్ వేవ్ లాస్ ఉందా కాంటిగ్యుయస్ లీడ్స్ లో? ఉంటే ఉంది, లేకపోతే లేదు. ఆర్ వేవ్ పోయిందా కాంటిగ్యుయస్ లీడ్స్ లో? ఇదే అప్డేట్ ఉంది కదా, అంటే వోల్టేజే తక్కువ వచ్చింది, లీడ్కే తక్కువ వచ్చింది. ఆర్ వేవ్ లాస్ అంటే ఏంటంటే క్యూ వేవ్ ఫామ్ అవ్వాలి. ఆర్ వేవ్ లాస్ అంటే క్యూ వేవ్ కావాలి. అట్లీస్ట్ 2 contiguous leads.
ఏవిఆర్ లో నెగటివ్ ఉంటుంది మామూలు. మన నార్మల్ స్థితిలో కూడా ఏవిఆర్ నెగటివ్. సో ఎక్కడ కూడా క్యూఎస్ లేదు కదా. ఇంత ఎస్టీ ఎలివేషన్ అంటే ఇంత డీప్ టీ ఇన్వర్షన్స్ ఉన్నా కూడా ఎక్కడ కూడా క్యూఎస్ లేదు. అండ్ చేంజెస్ గ్లోబల్ లేకపోతే లోకలైజ్ గా. యాంటీరియర్ ఇన్ఫీరియర్ గ్రౌండ్, యాంటీరియర్ ఇన్ఫీరియర్ గ్రౌండ్. యాంటీరియర్ ఇన్ఫీరియర్ చూడండి. గ్లోబల్ లా చేంజెస్, లోకలైజ్ గా. యాంటీరియర్ ఇన్ఫీరియర్ గ్లోబల్ చేంజెస్. సో బికాస్ చేంజెస్ ఆర్ గ్లోబల్ అండ్ దేర్ ఆర్ నో రెసిప్రోకల్ చేంజెస్. అంతే కదా, గ్లోబల్ ఉంటే జనరల్ గా రెసిప్రోకల్ ఉండవు, అంతే. సో దేర్ ఆర్ నో రెసిప్రోకల్ చేంజెస్. అగైన్ దిస్ మే నాట్ బి ఇస్కిమియా. అర్థమైంది కదా, ఒకటే ఫేవర్ ఉంది. డీప్ సిమెట్రిక్ టీ ఒక్కటి మాత్రమే ఫేవర్ గా ఉంది ఇస్కిమియా. ఆర్ వేవ్ హైట్ ప్రెజర్ అయింది, చేంజెస్ గ్లోబల్ గా ఉన్నాయి, నో రెసిప్రోకల్ చేంజెస్. సో ఈ 3 పాయింట్స్ ఆర్ అగైనెస్ట్ ఇస్కిమియా. ఈ ఒక ఎకో చేస్తే నేను దీన్ని ఏమంటామంటే అపికల్ సిగ్మెంట్ డిస్కైనెటిక్ ఉంది. అపికల్ సిగ్మెంట్ డిస్కైనెటిక్, దీన్ని అపికల్ బెలూనింగ్ సిండ్రోమ్ అంటాం. ఈ డిసీజ్ తో ఉండే బెస్ట్ ఇది ఏంటంటే దీన్ని స్ట్రెస్ కార్డియోమైట్ అని కూడా అంటారు. అంటే ఒక సర్జరీ గురించి ఎమోషనల్ గా దాన్ని తీసేసుకొని ఫీల్ అయిపోయి ఎల్వి డిస్ఫంక్షన్ లోకి వెళ్ళిపోయింది, భయపడిపోయింది సర్జరీ గురించి. ల్యాబ్ ఇన్స్పెక్ట్ చేస్తాం ఫిట్నెస్. సో దానివల్ల ఎల్వి డిస్ఫంక్షన్ వచ్చింది. కరెక్ట్ గా 1 month తర్వాత ఎక్కువ రిపీట్ చేస్తే ఎల్వి డిస్ఫంక్షన్ కంప్లీట్లీ రికవర్డ్ విత్ స్టాండర్డ్ మేనేజ్మెంట్. బీటా బ్లాకర్, ఏస్ ఇన్హిబిటర్, ఒక యాంటీప్లేట్లెట్, వితౌట్ యాంజియో ఎల్వి డిస్ఫంక్షన్ కంప్లీట్ గా నార్మలైజ్. సో స్ట్రెస్ కార్డియోమైట్ అంటారు. ఈ కేసెస్ కూడా అంటే క్లినికల్ డయాగ్నోస్ ఇంపార్టెంట్. పేషెంట్ క్లినికల్ కండిషన్ ఏంది, ఈసీజీ చేంజ్ చేసింది, ఎకో చేంజ్ చేసింది, వీటిలన్నింటినీ కలెక్టివ్ గా కలుపుకొని మనం ఒక డయాగ్నోస్ వస్తుంది. మీరు వాటిలో ఈసీజీలో మాత్రం ఇవే గుర్తుపెట్టుకోండి. ఎస్టీ సిగ్మెంట్, టీ వేవ్, లాస్ ఆఫ్ ఆర్ వేవ్, చేంజెస్ గ్లోబల్ ఉన్నాయా లేకపోతే రెసిప్రోకల్ చేంజెస్, ఈ ఫ్యాక్టర్స్ అయినా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి దాన్ని ఈ ఫ్యాక్టర్స్ నుంచి ఇంటర్ప్రిట్ చేసుకుంటారంటే మీకు అక్కడే అప్పుడు వచ్చేస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇస్కీమియా, నాన్ ఇస్కీమియా అనేది కూడా ఒక విధంగా మనం చెప్పేయగలం. ఇంకా అదర్ కాజెస్ వచ్చిందని చెప్పాను, రేర్ కాజెస్. హైపర్ క్యాల్సిమియా, బుగాడా సిండ్రోమ్ అంటే అరిథ్మోజెనిక్ అనమాట. అది అరిథ్మియాస్ వస్తాయి, దానివల్ల బీటీ వస్తుంది. దానివల్ల హైపోథెర్మియా అంటే సివిఏ పేషెంట్స్ లో బాగా బాడీ టెంపరేచర్ లెస్ దాన్ 35 అవ్వడం వల్ల ఈసీజీ ఎస్టీ ఎలివేషన్స్ రావచ్చు. ఇంకోటి మన వాళ్ళు అడిగింది ఏంటంటే ఇది చాలా కామన్ గా ఎలక్ట్రోలైట్స్ కి ఇస్కీమియాకి మన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అంటే హైపోకెలీమియా ఉంటుంది కానీ అది ఇస్కీమియా అని మన వాళ్ళు పొరపాటు సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ డయాగ్రామ్ దాన్ని మనం గుర్తుపెట్టుకున్నామంటే సో యూ కెన్ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇస్కీమియా ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అబ్నార్మాలిటీస్ అంటే. చూడండి, హైపోకెలీమియాలో ఎస్టీ సిగ్మెంట్ డిప్రెషన్, ప్రామినెంట్ యూవేవ్, ఈ 2 ఫైండింగ్స్ ఉంటాయి హైపోకెలీమియా. హైపర్ కెలీమియా ఆల్రెడీ మనకు తెలిసిందే, లాస్ ఆఫ్ పీర్ వేవ్, పీకింగ్ ఆఫ్ ద టీ వేవ్, వైడ్ అండ్ క్యూఆర్ఎస్, ఎల్బివి మార్ఫాలజీ. హైపర్ కెలీమియా. హైపోకాల్సిమియాలో ఎస్టీ సిగ్మెంట్ ప్రొలాంగేషన్. హైపర్ కాల్సిమియాలో ఎస్టీ సిగ్మెంట్ షార్ప్నింగ్ ఉంటే కొంచెం ఎలివేషన్ లాగా అనిపిస్తుంది, కొంచెం ఎలివేషన్ లాగా అనిపిస్తుంది. అంటే ఎస్టీ ఎలివేషన్ లాగా. హైపర్ కాల్సిమియా ఎవరిలో కామన్? పీపుల్ హూ ఆర్ ఆన్ థైరాయిడ్ డయాబెటిక్స్, యాంటీ హైపర్ టెన్సివ్స్, లేదంటే మెలిగ్నెన్సీలో కూడా హైపర్ కాల్సిమియా కామన్. సో ఇలాంటి వాళ్ళలో ఈసీజీ ఈ డ్యూటీ ఇంటర్వల్ షార్ట్ అయిపోయి హైపర్ కాల్సిమియా వల్ల కొంచెం ఎస్టీ ఎలివేషన్ లాగా అనిపిస్తుంది. అండ్ హైపోమాగ్నెసీమియా జనరల్లీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ హైపోకెలీమియా. సేమ్ హైపోకెలీమియా ఫీచర్స్ ఏముంటాయో హైపోమాగ్నెసీమియాలో కూడా అదే ఫీచర్స్. అండ్ హైపర్ మాగ్నెసీమియా జనరల్లీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ హైపర్కెలీమియా. సో మెయిన్ ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హైపోకాల్సిమియా, హైపర్ కాల్సిమియా. హైపర్ కాల్సిమియా కానీ హైపర్ కాల్సిమియా కానీ మెయిన్ ఎస్టీ సిగ్మెంట్ మీద ఎఫెక్ట్ ఉంటాయి, వైడనింగ్, షార్ప్నింగ్. ఆ ఈసీజీ మీరు హైపర్ కాల్సిమియా ఈసీజీ చూస్తానంటే ఇది వచ్చేసి హైపోథెర్మియా ఈసీజీ అనమాట. సేమ్ ఎస్టీ ఎలివేషన్స్, దీన్ని ఆస్పార్ట్ వేవ్ అంటారు. అంటే కామన్ కాదు కాబట్టి నేను లాస్ట్ లో పెట్టాను ఇది. సేమ్ ఎస్టీ ఎలివేషన్స్, కొంచెం ప్రామినెంట్ ఆఫ్ టీ వేవ్, కొంచెం ఇస్కీమియా ఫేవర్ చేసే పాయింట్స్ ఉన్నా కూడా ఇది ఉంది చూసారా, దీనికి ఆస్పార్ట్ వేవ్ అంటారు, జే వేవ్ అంటారు దీన్ని. ఇది వెరీ టిపికల్ ఫర్
వెరీ టిపికల్ ఫర్ హైపోథెర్మియా అనమాట. సో ఇది నేను లాస్ట్ లో రేర్ గా చూస్తా ఉంటాను, కామన్ గా చూడండి. సో అల్టిమేట్ గా మనం లాస్ట్ కి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఈసీజీ చూసాము, ఎస్టీ ఎలివేషన్స్, గ్లోబల్ చేంజెస్, రెసిప్రోకల్ చేంజెస్, కన్ఫ్యూజన్ వచ్చాయి. పేషెంట్ ని ఇంటికి పంపారు. స్టెమీ డయాగ్నోస్ చేయాలంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు టెల్ ఈస్ అబ్జర్వేషన్. మీరు సేఫ్ గా ఉండాలంటే, మాకు ఒకసారి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వస్తే మా పీజీ ఫిల్మ్స్ మా పీజీ ఇంటికి పంపించేసారు. ఈసీజీ అపారెంట్లీ నార్మల్. మధ్యాహ్నం నైట్ 2 o'clock ఈ ల్యాండెడ్ విత్ ఎక్స్టెన్సివ్ ఇంటర్వల్ అని ఈసీజీ మారిపోయింది. సో ఇప్పుడు కూడా మీరు ఈసీజీ డిసెప్టివ్ గా ఉంటుంది ఈసీజీ. దానికి ఏంటంటే మీరు ఏం చేస్తారంటే, డౌట్ ఉంటే ఎవరి అవర్లీ కానీ ఎవరి సెకండ్ అవర్లీ కానీ ఒక 2 or 3 ఈసీజీస్ రిపీట్ చేస్తున్నాం. అది ఫస్ట్ థింగ్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది. సెకండ్ థింగ్ ఏంటంటే ట్రోపోనిన్, అండ్ ఇట్ షుడ్ బి రిపీటెడ్ అట్లీస్ట్ ట్వైస్ 6 hours అపార్ట్. సెకండ్ థింగ్ అంటే ఒట్టి ట్రోపోనిన్ పాజిటివ్ వచ్చి ఈసీజీ సటిల్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈసీజీలో పెద్ద చేంజెస్ లేకుండా ఒట్టి ట్రోపోనిన్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పేషెంట్స్. సో అందుకని ఆ సెకండ్ ఇన్వెస్టిగేషన్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రోపోనిన్ రిపీటెడ్ ట్వైస్ అట్లీస్ట్ 6 hours అపార్ట్. అండ్ థర్డ్ థింగ్ వన్ టైం ఎకోకార్డియోగ్రఫీ టు రూల్ అవుట్ ఎనీ ఆర్నివల్ చేంజెస్. అండ్ ఫోర్త్ థింగ్ చెస్ట్ ఎక్స్రే ఎందుకు చెప్తున్నానంటే నాకే జరిగింది. పేషెంట్ ఒకసారి నేను చెస్ట్ పెయిన్ అడ్మిట్ చేశాను. నేను ట్రోపోనిన్ ఎక్కువ ఈసీజీ మీద ఫోకస్ చేసా కానీ లంగ్స్ మీద ఫోకస్ చేయలేదు. అది చూస్తే ఎంపైమా ఉంది. నేను మళ్ళీ వాళ్ళకి చెప్పుకోలేక కష్టం అయిపోయింది. నాకు ఎంపైమా ఉంది, కార్డియాక్ బార్లో ఐసీయూలో అడ్మిట్ చేసేసుకున్నాను. ఎంపైమా ఉంది, ప్లూరిటిక్ పెయిన్. అది ఆ ప్లూరిటిక్ పెయిన్ ని నేను యాంజియోనా అంటున్నాను. సో దట్ ఈస్ వై ఎక్స్క్లూడింగ్ లంగ్ కాజెస్ విచ్ మిమిక్స్ యాంజియోనా అనేది కూడా మనకి ఇంపార్టెంట్. బేసిక్ చెస్ట్ ఎక్స్రే కావాలండి. అండ్ ఫైనల్లీ ఇవేమి మీకు వీటిలో ఎక్కడ ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే ఇది NT-proBNP. అసలు హార్ట్ ఫెయిల్యూర్ ఉందా లేదా అంటే పేషెంట్ కండిషన్ బట్టి. సో ఇది రొటీన్ గా చేయాలి, అవసరాన్ని బట్టి. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సీరియల్ ట్రోపోనిన్, వన్ టైం ఎకోకార్డియోగ్రామ్, చెస్ట్ ఎక్స్రే, NT-proBNP యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇంకోటి కూడా చేస్తాం, డీడైమర్. మనకు ఐసీయూలో పల్మనరీ ఎంబాలిజం కేసు వచ్చింది. మనం యాక్చువల్గా దాన్ని ఏమనుకున్నాం, పానిక్ అటాక్స్ అనుకున్నాం. యంగ్స్టర్ 28 years, కానీ యాక్చువల్గా ఆర్వీలో ఇంత క్లాట్ ఉంది. నేను ఎక్కువ చేశాక ఆర్వీలో ఇంత క్లాట్ ఉంది. పల్మనరీ ఎంబాలిజం అనుకున్నాం. డిజాస్టర్ మిస్ అయి ఉంటే అంతే. సో అలాంటి వాటికి డీడైమర్ హెల్ప్ చేస్తుంది. డీడైమర్ కూడా మనం బయటకు పంపించుకోవాలి. ఇఫ్ ఇన్ సస్పిషన్ ఉంటే కన్నా అప్రాప్రియేట్ గా NT-proBNP, డీడైమర్ ఈ రెండు కూడా మీ దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం. థ్యాంక్ యూ.